ఇప్పుడే 'మోగ్లీ' సినిమా చూశానండి. చాలా రోజుల తర్వాత ఒక మంచి లవ్ స్టోరీ చూసిన ఫీలింగ్ వచ్చింది నాకు. లవ్ స్టోరీతో పాటు ముఖ్యంగా రోషన్ మంచి లవ్ సీన్స్ గానీ, యాక్షన్ సీన్స్ గానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ ఫారెస్ట్‌ని ఎక్స్‌ప్లోర్ చేసిన విధానం గానీ, డైరెక్టర్ సందీప్ రాజ్‌కి కంగ్రాట్స్ అండి. డెఫినెట్‌గా ఈ సినిమా మీరు చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. చాలా బాగుంది. కొత్త లవ్ స్టోరీ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో. యాక్టర్స్ అందరూ కూడా చాలా చాలా బాగా చేశారు. హీరో రోషన్ గారు, అలాగే కొత్త అమ్మాయి బండి సరోజ్ గారు టాప్ క్యారెక్టర్ చాలా బాగా చేశారు. చాలా బాగుంది. క్లైమాక్స్ చాలా బాగుంది. మంచి డివోషనల్ టచ్ ఉంది. సో తప్పకుండా యూత్ ఫ్యామిలీ అందరూ కూడా వచ్చి సినిమా చూసి పెద్ద సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఎమోషనల్ ఫిలిం. కాలభైరవ వన్ ఆఫ్ ద టాప్ హైలైట్ అండి. ఆ ఫిలిం అంతా కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా బాగా ఎంగేజ్ అయ్యేలాగా కూర్చోబెట్టారు. సూపర్బ్ బీజిఎం. సో అందరికీ కూడా టీం అందరికీ, సందీప్ రాజ్కి, మా పీపుల్స్ మీడియాకి అందరికీ కూడా బిగ్ కంగ్రాచులేషన్స్. చాలా మంచి సినిమా తీశారు. అందరూ కూడా తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. యూత్ చాలా చాలా బాగా కనెక్ట్ అవుతారు. థ్యాంక్ యూ. ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ చూసామనిపించింది. రేసీ స్క్రీన్ ప్లే చూసాక కూడా లాస్ట్ క్లైమాక్స్ ఇది నా ఇంకా కళ్ళలో విజువల్స్ అలాగా తిరుగుతున్నాయి. ఎక్స్ట్రాడినరీ ఫిలిం. మోగ్లీ నాకు టైటిల్ పెట్టి నుంచి అంటే ఫస్ట్ 10 నిమిషాల నుంచే ఒక సినిమా చూస్తున్నట్లేదు. ఒక వరల్డ్లోకి వెళ్ళి ఆ క్యారెక్టర్ మధ్య మనం ఉన్నట్టుంది. ఒక మంచి పొటెన్షియాలిటీ ఉన్న హీరో రోషన్ మళ్ళీ ఒక ఇండస్ట్రీకి ఒక హీరో వచ్చాడు అనిపించింది. అలాగే సాక్షి ఆ అమ్మాయి యాక్టింగ్ చేస్తుంటే నాకు నిజంగా ఆ అమ్మాయి మాట్లాడలేదేమో అనేంత ఇంత ఇది క్యాప్చర్ చేయడానికి ఈ కథ రాసిన సందీప్ రాజ్ తన స్టోరీలోనే. ఎందుకంటే లాస్ట్ ఇంటర్వెల్ ముందు ఇంటర్వెల్ దగ్గర లాస్ట్లో క్లైమాక్స్లో అతను నేమ్ చూడగానే గూస్ బంప్స్ వస్తాయి. ఒక పెద్ద యాక్షన్ సినిమాకి బీజిఎం ఇస్తే ఎలాగా దమ్ములు అదురుతాయి అంటారు కదా, అలాగ అదరగొట్టారు కాలభైరవ్ గారు. సో వీళ్ళందరి కృషికి ఒక గొడుగులాగా పట్టి ఈ సినిమాని చేసింది విశ్వప్రసాద్ గారు. సార్ కంగ్రాచులేషన్ సార్, మంచి హిట్ కొట్టారు సందీప్. అండ్ అలాగే హర్ష బంటి పాత్రలో అంటే తన ఫిల్మోగ్రఫీలో చెప్పాను, వికీపీడియాలో నేను ఎన్ని చేసినా పెర్ఫార్మెన్స్ వైజ్ రాసుకుంటే దిస్ విల్ బి యువర్ ఫస్ట్ ఫిల్మ్ అనేది హర్షకు ఉంటుంది అన్నాను. ఈ వీక్లో ఒక మంచి సినిమా చూడబోతున్నాం. దిస్ ఫిల్మ్ గోయింగ్ టు రాక్. సందీప్కి మళ్ళీ ఇంకొక నేషనల్ అవార్డు వస్తుంది అనే నమ్మకం అయితే నాకు వచ్చింది. ఎందుకంటే అంత బాగా చేసాడు. కొన్ని బ్లాగ్స్ అయితే అలాగా స్టాండ్ అవుట్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్లో ఏంటి, సెకండ్ హాఫ్లో 3-4 ఎపిసోడ్స్ అయితే మాత్రం అది చివరి మళ్ళీ చెప్తున్నా, దిస్ క్లైమాక్స్ ఇస్ ఎ ఫీస్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడే చూసామట మోగ్లీ. చాలా చాలా బాగుంది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ మై సుప్రసాద్ గారు, నా హర్షకి. అండ్ హీరోయిన్ చాలా అంటే చాలా బాగా చేశారు. పర్టికులర్గా క్లైమాక్స్ పోర్షన్స్ అంటే చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి. వెరీ ఎమోషనల్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ విశ్వప్రసాద్ గారు వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఇప్పుడే మోగ్లీ చూశానండి. చాలా బాగా నచ్చింది. కలర్ ఫోటో తర్వాత చాలా గ్యాప్ తర్వాత సందీప్ సినిమా చేశాడు. చాలా రోజులు అయిపోయింది మనం ఒక ప్యూర్ లవ్ స్టోరీలో యాక్షన్ ఎలిమెంట్ ఉన్న సినిమాలు. అంటే అప్పట్లో జయం చూసేవాళ్ళం. చాలా మంచి ప్రేమ కదా. రోషన్ అండ్ హీరోయిన్ సాక్షి, ఎస్పెషల్లీ హర్ష, వైవా హర్ష అందరూ అమేజింగ్ పెర్ఫార్మెన్స్ చేశారు. ఎవ్రీథింగ్ ఈజ్ సో గుడ్. ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. కంగ్రాచులేషన్స్ టు ద టీమ్. థ్యాంక్ యూ. ఇప్పుడే సినిమా చూసానండి మోగ్లీ. చూసిన తర్వాత ఇంటర్వెల్ ఫస్ట్ హాఫ్ చూస్తూ సగం అయినప్పుడే నేను విశ్వగారికి చెప్పాను, సార్ పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది అని. మొత్తం సినిమా చూసిన తర్వాత అతను నో వర్డ్స్ అనమాట. ఇది మరొక డెఫినెట్గా ఒక జయం, చరిత్రలో నిలిచిపోయే ఒక బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీ అంతే. మీరు కూడా చూసి అందరూ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. మోగ్లీ సినిమా అదిరిపోయింది. సినిమా క్లైమాక్స్ అయితే పీక్స్. ఇప్పుడే సినిమా చూసి బయటకు వస్తున్నాం. నాకు ఇంకా క్లైమాక్స్, ఆర్ఆర్, హీరో పర్ఫార్మెన్స్,
బండి సంజయ్ గారి పర్ఫార్మెన్స్ ఇంకా మైండ్లో తిరుగుతూనే ఉంది. సినిమా పెద్ద బ్లాక్ బస్టర్. కంగ్రాచులేషన్ సందీప్. ఆర్ఆర్ కాలభైరవ గారు ఇరగదీశారు, సినిమాని నిలబెట్టారు ఆర్ఆర్తో. కంగ్రాచులేషన్స్ భైరవ్ గారు.